నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వివిధ విషయాలపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడా వైసీపీ విషయంలో అసలు ఏం జరుగుతోంది అంటే, ముఖ్యంగా ఇన్ఛార్జీలను తరచూ మార్చడం. ఆఫ్ కోర్స్ ఒకప్పుడు అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ విమర్శలన్నీ కూడా తట్టుకోవడానికి చాలా చాలా పనులు చేయాల్సి వస్తూ ఉండేది. ఆ నేపథ్యంలో అక్కడ విజయమ్మ గారిని నిలబెట్టడం నుంచి మొదలు పెడితే విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీరంతా వెళ్ళి అక్కడ పాగవేయడం, అక్కడ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు వహిస్తూ వారు కూడా ఒకానొక సందర్భంలో పోటీ చేయడం. సో ఇదంతా అంటే వాళ్ళు మాటలు చెప్పినట్టుగానే అక్కడ ఏమైనా ఒక డిఫరెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేశారా వాళ్ళు? అండ్ రైట్ నౌ కురసాల కన్నబాబు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. మరి ఈ నేపథ్యంలో ఆయన నిర్వహించిన తొలి సమావేశానికే అక్కడ కీలక నేత అయినటువంటి బొత్స గారు డుమ్మాగొట్టారు. సో అంటే ఎందుకని అంటే ఉత్తరాంధ్రలో వైసీపీ స్ట్రాటజీ ఏమనుకోవచ్చు, ఎలా ఉంది అంటే ఉత్తరాంధ్రని సీరియస్గా పట్టించుకోవాలి, అక్కడ వ్యాక్యూమ్ ఉంది అనేది వైసీపీ ఫీల్ అవుతుంది. అంటే వాళ్ళకి 24 ఎలక్షన్స్లో అన్ని చోట్ల బ్యాడ్ రిజల్టే వచ్చింది. అక్కడ 2 వచ్చినాయి ఆ రీజియన్లో. దాంతో ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి అనే ఉద్దేశంలో ఉండగా విజయసాయిరెడ్డి కొంత ఆ బాధ్యతలు చూస్తూ వచ్చాడు గత కొంతకాలంగా. పార్టీ ప్రారంభం నుంచి వైజాగ్ ఏరియాలో ఆయన కొంత దృష్టి పెట్టాడు. వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర అంతా శ్రీకాకుళం, ఒరిస్సా బార్డర్ వరకు తన రీజియన్ అనుకున్నట్టుగానే ఆయన వ్యవహరించాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కనిపిస్తాడు, కానీ అలా ఉండదు సినిమా. ఓకే, ఇది విజయసాయిరెడ్డి ఇప్పుడు సీన్లో నుంచి తప్పుకున్నాడు. విజయసాయిరెడ్డి తప్పుకున్న తర్వాత ఏమిటి పరిస్థితి అనేది, దీంతో రకరకాల పేర్లు ముందుకు వచ్చినాయి. అంటే ఆ ప్రాంతం వాళ్ళు కాకుండా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా తమ ఏరియాలో పార్టీ క్యాడర్ని తమతో నడిపించినటువంటి నాయకుల్ని కొంతమందిని అక్కడ పెట్టి ఏదో చేయాలి అనేది ఒక స్ట్రాటజీ అనుకున్నాడు. అనుకుని ఆ స్ట్రాటజీలో భాగంగా పేర్ని నానిని తీసుకెళ్ళాలి అనే ఐడియా కూడా చేశారు, ఆలోచన. పేర్ని నాని పేరు వచ్చింది. ఈ క్రమంలోనే కన్నబాబుని పెట్టారు, సెలెక్ట్ అయ్యారు. కన్నబాబుని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అయితే అక్కడ సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా నాయకత్వాన్ని. అంటే నాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత. వారి సమక్షంలో ముందు కూర్చోబెట్టి ఇది ప్రోగ్రామ్ అనేది ఒకటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి వాళ్ళు. అవునండి. అలా కాకుండా నువ్వు వెళ్ళి ఆర్గనైజ్ చేసుకో అంటే ఇలాగే ఉంటుంది. కొంతమంది వస్తారంటే బొత్స సత్యనారాయణ ఆయన సీరియస్గా ఇప్పుడు ప్రస్తుతం పార్టీని రిప్రజెంట్ చేస్తోంది చట్టసభల్లో. బొత్స సత్యనారాయణ అవునండి, బలంగా ప్రభుత్వం మీద దాడి చేయటం ఈ కార్యక్రమాల్లో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఆయన మీద రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ నిలబడ్డాడు. ఆయన జనసేనలోకి వెళ్ళిపోతాడనే పుకారు కూడా నడుస్తుంది కదా, ఆ మధ్య నడుస్తుంది, ఇంకా నడుస్తోంది. అయితే ఆయన అయితే సీరియస్గానే ఫైట్ చేస్తున్నాడు. ఆయనతో పాటు మాజీ స్పీకర్ గారు ఉన్నాడు అక్కడే. అవునండి. వీళ్ళందరూ చాలా అంటే కొంచెం ఒక స్థాయి నాయకులందరూ ఉన్న ప్రాంతంలో కన్నబాబుని తీసుకెళ్ళి పెట్టడం, వాళ్ళు ఏమైనా సఫకేటివ్గా ఫీల్ అవుతున్నారా అనేది ఒకటి. ఈ మీటింగ్కి అందరూ హాజరు కాకపోవటం, ఎలా ఉత్తరాంధ్రని సీరియస్గా పట్టించుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే రాయలసీమ మీద జనసేన దృష్టి పెట్టి రాయలసీమలో వైసీపీ నుంచి క్యాడర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి ట్రాన్స్ఫర్ అవుతారు అని దాన్ని అరికట్టుకోవాల్సినటువంటి ప్రోగ్రాం ఉంది. ఇక్కడేమో ఆల్రెడీ జనసేన ఉంది, బలంగా జనసేన ఉంది. రెండోది ఉత్తరాంధ్ర మొదటి నుంచి కూడా టీడీపీ అనుకూలమైనటువంటి ప్రాంతం. ఉత్తరాంధ్రలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజు నుంచి టీడీపీకి అనుకూల ఫలితాలే వచ్చాయి అక్కడ. అందుకని అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయటం అనేది లక్ష్యమే, కానీ కనీస ప్రాతినిధ్యాన్ని సంపాదించాలి అనేది వీళ్ళ ప్రోగ్రాం. రాయలసీమలోనేమో క్యాడర్ని కాపాడుకోవాలి, ఇక్కడేమో విస్తరించాలి. కోస్తా ఆంధ్ర పరిస్థితి కూడా అంత ఘనంగా ఏమీ లేదు.
వీళ్ళ బేస్ అయినటువంటి రాయలసీమలోనే చెదిరిపోతుంది. ఇంకెంత మిగిలిన ప్రాంతాల్లో వీళ్ళని పక్కకి నెట్టడం అనేది పెద్ద కష్టమైన వ్యవహారం కాదు అన్న పద్ధతిలో జనసేన, టీడీపీ వ్యవహరిస్తున్నాయి. వీళ్ళ దూకుడుని ఎట్లా ఆపాలి అనేది, ఆ దూకుడు ఆపటానికి ప్రతి రీజియన్కి వాళ్ళకి ఒక బలమైన కొంచెం మాట్లాడగలిగినటువంటి నాయకులు కావాలి. అవునండి. ఆ మాట్లాడగలిగిన నాయకుల్లో వాళ్ళు మొదట చూస్ చేసుకున్నటువంటి నాయకుడికి ఆ కెపాసిటీ ఉంది. పేర్ని నానికి బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు కానీ అది చాలదు. ఇంకొంచెం జనాల్ని కలుపుకుని వెడుతూ, అందరినీ కలుపుకుని వెడుతూ కొంచెం గ్లామర్ కావాలంటారు. కొంచెం గ్లామర్ మాత్రమే కాదండి, కొంచెం క్లారిటీ కూడా కావాలి. అందుకని వాళ్ళు పేర్ని నానిని చూస్ చేసుకోవడం అనేది మంచిదే. కాకపోతే ఆయన ఆల్రెడీ కేసుల్లో ఇరుక్కున్నాడు, బందర్లో ఇరుక్కున్నాడు. ఆ ప్రాబ్లమ్స్లో ఉండి ఆయన ఇమ్మీడియట్గా ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకని ప్రస్తుతం కన్నబాబుని అక్కడ పెట్టారు, కానీ కన్నబాబు కూడా అక్కడ ఉంటాడా, అతన్ని మార్చే అవకాశాలే కనిపిస్తున్నాయి సార్. అయితే ఒక విషయం, ఎందుకని ఈ జంబ్లింగ్స్ అంటే ఈ ప్లేస్ వేరేవాడు అక్కడ సక్సెస్ అవ్వచ్చు, మీరు చెప్పినట్టు తన ఏరియాలో తనకి ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించిన చోట చాలా సక్సెస్ అవ్వచ్చు, పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఉండొచ్చు. అలాంటి వాడిని తీసుకొచ్చి తనకు సంబంధం లేని, తనకు తెలియని ఏరియాలో పెట్టడం వల్ల ఏం ఆశిస్తున్నారు వీళ్ళు? అంటే ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి ఫైనల్గా? అఫ్కోర్స్ ఈ సీట్స్ ఇచ్చే విషయంలో కూడా అటువంటి జంబ్లింగ్సే జగన్మోహన్ రెడ్డిని కొంచెం దెబ్బతీసాయని కూడా చెప్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చే వ్యవహారంలో మార్పులు చేర్పులు విపరీతంగా చేశాడు. చేయటానికి రీజన్ ఏంటంటే ప్రతి చోట ఆ ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకతని దారి మళ్లించడం కోసం కొత్త అభ్యర్థుల్ని తీసుకొచ్చి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు. అంటే తెలంగాణలో అప్పుడు అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు దెబ్బతింది అనేది ఒక స్టడీ చేశారు ఇట్లా. చాలా అంటే సిట్టింగులకే స్థానాలు అన్న పద్ధతిలో వ్యవహరించారు. అది కొంత బ్యాడ్ రిజల్ట్ వచ్చింది అనేది విశ్లేషకులు ఆ రోజు అభిప్రాయపడినటువంటి విషయం. దాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ఈయన తన పద్ధతిలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేశాడు. చాలా చోట్ల అభ్యర్థుల్ని మార్చాడు. వ్యతిరేకత బలంగా ఉంది అన్న ప్రతి చోట అభ్యర్థిని మార్చాడు, కానీ ఆ వ్యూహం ఏమీ వర్కౌట్ అవ్వలేదు. అదేమీ మంచి రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు అంటే జనరల్గా ప్రతి ప్రాంతానికి ఒక ఇన్ఛార్జిని ఎందుకు పెడతారు? ఆ ఇన్ఛార్జ్ అనేవాడు లోకల్ పీపుల్కి, లోకల్గా ఉండేటువంటి నాయకులకి ఎవరి వర్గం వాళ్ళకు ఉంటుంది. ఎవరి వర్గం వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళని సమన్వయపరచడం అంటే వీళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించాలి ఖచ్చితంగా. మరి అందుకని ఆ ప్రాబ్లం లేకుండా బయట నుంచి ఒక నాయకుడిని ఇంపోజ్ చేస్తే ఇన్ఛార్జ్గా వీళ్ళందరితోనూ సమన్వయం చేయడానికి అవకాశం ఉంటుంది అతను అనేది ప్రోగ్రామ్. ఎక్కడైనా అదే జరుగుతుంది. అంటే లోకల్గా ఉండే సీనియర్ నేత కన్నా కూడా బయట నుంచి వచ్చిన వాడికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటారా? వాల్యూ అంటే ఇతను అధిష్టానం పంపించినటువంటి వ్యక్తిగా చూస్తారు కాబట్టి ఇతనికి లోకల్ ప్రయారిటీస్ ఏమి ఉండవు. ఇప్పుడు పేర్ని నాని కావచ్చు, కురసాల కన్నబాబు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఈ బయట నుంచి వెళ్ళేటువంటి వ్యక్తులకి అక్కడ లోకల్ ప్రోగ్రామ్ ఏమి ఉండదు కాబట్టి వీళ్ళందరూ అతనితో సమన్వయంలోకి వస్తారు అనేది ఒక బిలీఫ్ అంతే. ఇది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రోజుల నుంచి నడుస్తున్నటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో కొనసాగుతూనే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి స్ట్రాటజీలు వేస్తున్నాడు. అయితే ప్రతి ఒక్కరితోనూ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి పార్టీ అభిప్రాయాన్ని వాళ్ళకి కన్వే చేయాలి. అవునండి. పార్టీ వ్యూహాన్ని వాళ్ళకి అర్థం చేయించి ఆ మేరకు వాళ్ళని డ్రైవ్ చేసి నడిపించాలి. అవునండి. దిశానిర్దేశం, ఆ దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం నిర్వహించడమే అతని బాధ్యత. అంతకుమించి లోకల్ ప్రయారిటీస్ ఏమి ఉండవు అతనికి. అందుకని బయట నుంచి ఎవరైనా తీసుకెళ్ళటం బెటర్ అనేది పార్టీలు అనుకుంటాయి, ఏ పార్టీ అయినా కానీ స్థానిక పరిస్థితుల మీద అవగాహన, గతంలో అక్కడ వాళ్ళకు వాళ్ళు తన్నుకు చచ్చిన సందర్భాలు, ఎవరికి ప్లస్గా మారతారు, ఏ ఏరియాలో ఎవరికి ఇలా, ఇవన్నీ కూడా ఆయనకు తెలిసి ఉండాలి కదా. మరి అంటే బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆ నదిలో పడి ఈజీ నేర్చుకోవటం. అంటే స్టడీ చేస్తాడు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత రిపోర్ట్స్ ఉంటాయి, అవన్నీ ఇస్తారు. నాయకత్వం దగ్గర నాయకత్వం ఫీడ్బ్యాక్ ఉంటుంది, దాంతోపాటు అతని స్టడీ ఉంటుంది, అతని ఇన్పుట్స్ ఉంటాయి. అవునండి, అవును. అతను లోకల్గా కొంతమందిని తన వాళ్ళుగా మలుచుకుంటాడు. ఆ మలుచుకున్న వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ నుంచి తన విశ్లేషణ జోడించి వాళ్ళకి అందిస్తాడు. పాత పరిచయాలు ఉంటాయి. ఆల్రెడీ అందరూ ఒక పార్టీలో ఉన్న వాళ్ళే కాబట్టి సాధారణమైనటువంటి అవగాహన అయితే ఉంటుంది.
ఈ సాధారణ అవగాహనని ఇంకొంచెం గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళి డెవలప్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. అందుకని అంటే ప్రధానంగా ఇక్కడ గొడవ ఏంటంటే లోకల్ ప్రయారిటీస్ ఉండవని. ఎప్పుడైతే లోకల్ ప్రయారిటీస్ ఉంటాయో వీళ్ళని వాళ్ళు పట్టించుకుంటారు, పట్టించుకోకపోతూ ఉంటారు. వీళ్ళ నుంచి ప్రమాదం ఉంది మనకే అనుకునే అవకాశం కూడా ఉంది అవతల వాళ్ళు. అందుకని నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకోవటం అనేది కుదిరే పని కాదు. రెండోది పార్టీ ఇప్పుడు ఒక బయటకు చెప్పుకోలేనటువంటి ఒక క్రైసిస్లో ఉంది వైసీపీ. ఈ క్రైసిస్లో ఉన్న టైంలో కోఆర్డినేషన్ కష్టం అవుతుంది. ఈ కష్టకాలంలో పార్టీని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడంతో పాటు అక్కడ లోకల్ క్యాడర్ని వాళ్ళ మొరల్ నిలబెట్టాలి, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయాలి. ఆ పని నిజంగా చేస్తున్నారా వీళ్ళంటే అనుమానమే. ఓకే. టోటల్ వైసీపీకే ఆ గందరగోళం ఉంది. నిజానికి ఈ మధ్య కాలంలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఇవి అవి అని మాట్లాడుతున్నారు, కానీ అన్ని ప్రాంతాల్లోనూ అందరు నాయకుల మీద ఒక దృష్టి పెట్టి ఎవరెవరైతే అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు పెడతారు అనేటువంటి ఒక ప్రచారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉత్తర క్షణం నుంచి ప్రారంభమైంది. పోసాని అరెస్టుతో అది కొంచెం పీక్స్కి వెళ్ళింది. ఇప్పుడు విడుదల రజని మీద ఫోకస్ నడుస్తోంది. అంటే ఈ అరెస్టుల పర్వం జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా దూకుడుగా ప్రతి వ్యక్తి మీద ఒక 15-20 ప్రాంతాల నుంచి కేసులు పెడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇవన్నీ 18 ప్రాంతాల నుంచి పెట్టించారు. ఈ 18 ప్రాంతాల నుంచి పెట్టినటువంటి కేసులన్నీ కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ మీద అంత సీరియస్గా పోలీసులు అంత అగ్రెసివ్గా దూకుడుగా వెళ్ళటం అనేది చరిత్రలో లేదు ఇప్పటిదాకా. మరి దానికి కౌంటర్ ఆపరేషన్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి యాక్చువల్గా? తను ఇమ్మీడియట్గా తనని, తన భార్యని, తన పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకుల్ని, వాళ్ళ పర్సనల్ జీవితాలని టార్గెట్ చేస్తూ చాలామంది రకరకాలుగా మాట్లాడారు. అట్నుంచి కూడా అవునండి రకరకాల వీడియోలు చేశారు, మీమ్స్ చేశారు, సోషల్ మీడియాలో వీళ్ళని రెడిక్యూల్ చేశారు. వాళ్ళందరి మీద మా మనోభావాలు గాయపడ్డాయని వైసీపీ క్యాడర్తో కేసులు పెట్టించి ఉండాలి కదా. ఆయన సీరియస్గా ఉంటే, సీరియస్గా ప్రతిఘటించాలి అనే ప్రోగ్రాం ఉండుంటే జగన్మోహన్ రెడ్డికి, అవును రైట్ నౌ ఇప్పుడు కేసులు పెట్టించి మీరు వాళ్ళ ప్రైవేట్ కంప్లైంట్స్ మీద ఎంత యాక్టివ్గా ఉన్నారో ఇక్కడ కూడా అంతే యాక్టివ్గా ఉండాలి, లేకపోతే మేము రోడ్డు మీదకి వెళ్ళి గొడవలు చేస్తాం అంతే కదా, చట్టం అందరికీ సమానం అని చెప్పాలి కదా. ఆ ప్రోగ్రాంలోకి ఎందుకు వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి? తెలియక కాదు, కానీ వెళ్ళటం లేదు. అవునండి. ఎందుకు వెళ్ళటం లేదంటే ఆయన తన పార్టీని అలా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అగ్రెసివ్గా వెళ్ళటానికి జంకుతున్నాడు. ఆ జంకు వెనకాల ఉన్నటువంటి పరమ రహస్యం భారతీయ జనతా పార్టీతో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తుందో, ఇక్కడ ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఏపీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద దాడి చేస్తే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద దాడి చేసినట్టుగా ప్రొజెక్ట్ అయిపోయి అదేదైనా తనకి ప్రమాదాన్ని తీసుకొస్తుందా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఆయన మౌనంగా చూస్తున్నాడు. అవునండి. ఈ మౌనంగా చూస్తున్న టైంలోనే తెలుగుదేశం పార్టీ కూడా అంత దూకుడుగా వెళ్ళటం లేదు. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని మీద హడావిడి చేశారు తప్ప అదే ఇతర ఇప్పుడు క్యాడర్ నుంచి ఆ గొడవ ఉంది టీడీపీలో. ఎందుకు మీరు ఇంత తాత్సారం చేస్తున్నారు, తొందరగా అరెస్టులు చేసేయడం గొడవ చేస్తున్నారు మైకుల ముందుకు వచ్చి, కానీ దూకుడు ప్రదర్శించట్లేదు. సో అలా ఉంది, ఒక చిన్న సందిగ్ధ మేఘాలు అలముకుని ఉన్నాయి అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి ప్రధానమైన కార్యక్రమం కనీసం గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలి, పార్టీ నిర్మాణాన్ని కాపాడుకోవాలి, అంతే. అంతకుమించి ప్రయారిటీస్ ఏం లేవు. ఆ ప్రయారిటీస్ సాధించగలడు అని అనుకుంటున్నారు కన్నబాబు మీద. అందుకని ఉత్తరాంధ్రలో పెట్టారు. బొత్స సత్యనారాయణ కూడా దీన్ని సీరియస్గా పట్టించుకోవడం లేదు. అంటే నేను ఎలాగూ అధిష్టానంతో ఉన్నాను, ఉంటానేమో తెలియదు, ఆయన కూడా కన్ఫ్యూజన్గానే ఉన్నాడు. అవును బొత్స. అందుకని తన మీద డౌట్స్ వస్తే రానివ్వండి బయట అనే ఉద్దేశంతోనే ఆయన కాన్షియస్గానే గైర్హాజరు అయ్యాడు. ఇప్పుడు కన్నబాబు బాధ్యత అక్కడ క్యాడర్ని కాపాడుకోవటం, అంతే కదండి. క్యాడర్ని కాపాడుకోవటం అనే బాధ్యత కన్నబాబుది కాబట్టి అది అతని పని, నాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలి. ఈ నిర్మాణాన్ని కాపాడుకోగలిగితేనే అతనికి అక్కడ ఉనికి ఉంటుంది. ఎక్కడ
అతని పార్టీని అతన్ని ఎందుకు లైవ్లో ఉంచుతున్నారు భారతీయ జనతా పార్టీ వారు అనగా చంద్రబాబు అనేటువంటి పేపర్ ఎగరకుండా పేపర్ వెయిట్గా ఈయన ఉండాలి. ఆర్యపార్ అయితే అటు లేకపోతే ఇటు. అందుకని ఆ పేపర్ వెయిట్ బలంగా ఉండాలి, నేను పేపర్ వెయిట్గా కనిపించాలి వాళ్ళకి అంటే తను బలంగా ఉండాలి ఏదో మేరకు. అందుకని నిర్మాణాన్ని పటిష్టపరచుకోవడంలో భాగంగా ఈ కసరత్తు అంతా చేస్తున్నాడు ఆయన. రైట్ సార్, చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.